హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అమలాపురం దగ్గర ఉన్న పి గన్నవరం దగ్గరికి అయితే బయలుదేరేటప్పుడు నేను యానం వెళ్ళాను అనమాట. ఈ యానం సెంటర్లో నేను ఒక ఫోటో తీసుకుని వీడియో కూడా పెట్టాను. ఈ సెంటర్ ఈవినింగ్ అయితే యానం వచ్చే వాళ్ళందరికీ తెలుసు. నేనైతే ఇదిగోండి వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత ఈ కోకోనట్ ట్రీస్, ఓకే, ఈ గ్రీనరీ ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ప్రతి ఒక్క పొలంలోనూ ఇది అనేది ఉంటుంది. కోకోనట్ బీయింగ్ ఏ మెయిన్ సోర్స్, నో ఇట్స్ నాట్ ఎ మెయిన్ సోర్స్, ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఫర్ డ్రైవింగ్ ఎన్ ఇన్కమ్. ఓకే, అదే కాకుండా ఈ కెనాల్ అన్నది చూసారా, మధ్యలో ఒకటి వచ్చింది. ఇదేంటంటే పక్క పొలాల్లోకి నీళ్ళది వెళ్ళడానికి తోడ్పడుతుంది అనమాట. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఒక్కరి గురించే కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా వెళ్ళడానికి అప్పుల్లో వీటి మీద బ్రిటిషర్స్ కూడా చాలా పనులు కూడా వేసేవారు. ఇంకోటి, ఈ మొక్కలు చూడండి, మనం మేడ పైన అది ఎప్పుడైనా వేయడానికి ట్రై చేస్తే కింద మీద పడిపోతాం. ఇక్కడ చూడండి న్యాచురల్గా ఎంత ఫుల్గా ఉన్నదో. ఇదేంటంటే బ్లాక్ సాయిల్ మీద వేస్తే ఏదైనా ఈజీగా వచ్చేస్తాయి. టమాటాలు చూడండి, దే ఆర్ అబౌట్ టు రైపన్ అనమాట. ఓకే, ఈ టమాటాలు అబౌట్ టు రైపన్ అండ్ దే ఆర్ వెరీ న్యాచురల్. You don't use any fertilizer also. Okay, see this how అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా భూమికి అంటుకుని కానీ ఆనుకుని కానీ ఉంటే అది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. బికాజ్ ఏదైనా మనం చేసిన మేడపై మనం పెట్టిన మొక్కలు పెంచిన వాటికి అంత తోడ్పడుతుంది అనమాట బలం. ఓకే, ఇక పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. ఇదిగోండి వంకాయ గురించి నేను ఆల్రెడీ షార్ట్ అవుట్ తీసాను, యూట్యూబ్ షార్ట్. మీరందరూ కూడా ఒకసారి గమనించండి. బ్లాక్ సాయిల్ ఏంటంటే రిటెన్షన్ ఆఫ్ వాటర్ అన్నది ఎక్కువ ఉంటుంది. మధ్యలో బటర్ఫ్లై గురించి చూడండి, అది పాలినేషన్ గురించి తోడ్పడుతుంది అనమాట. అది కూడా నేను ఒక యూట్యూబ్ షార్ట్ తీసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. దాన్ని కూడా మీరు గమనించండి. పాలినేషన్ గురించి, వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ అండ్ యూజెస్ ఆఫ్ దిస్ బటర్ఫ్లై. ఓకే, జేసీబీ ట్రాక్టర్ అనేది ప్రతి ఫార్మర్కి అది కామనే ఫ్రెండ్స్. ఇప్పుడు మన పొలంలో గమనించామంటే ఇక్కడ చూడండి, నేను అక్కడ తీసిన ఆవు, ఆ గేదె కాదది ఆవు అన్నది మేస్తుంది అనమాట. ఇది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ జర్మినేషన్. ఇది అంతా జరిగి దీని ఆకుమళ్ళు అంటారు. ఆకుమళ్ళు ఇది ఎప్పుడైతే జర్మినేట్ అయ్యి ఇనీషియల్గా మొక్క కింద వచ్చినప్పుడు ఇలా దున్నిన పొలం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇందులో నాటుతారనమాట. ఓకే, దీస్ ఆల్ ఆర్ మైగ్రేటరీ లేబరర్స్. ఇలా ఆకుమళ్ళు ఏదైతే ఉన్నాయో ఇది ఆల్రెడీ దున్నేసిన పొలం అనమాట. అంటే ఆల్రెడీ వన్స్ దే హ్యాడ్ టేకెన్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఎవర్ విల్ కమింగ్ ఫ్రమ్ ది ఫార్మింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత అలా గడ్డి కింద పేరుస్తారండి. కట్ చేసిన తర్వాత గడ్డి ఏంటంటే గేదెలు ఆవులు ఉన్న వాళ్ళందరూకి దే నో నీడ్ టు గో అవుట్ సైడ్ ఫర్ ఫుడ్. ఇది ఖుషి ట్రాక్టర్. దున్నడానికి తోడ్పడే ప్రతి ఒక్క రైతుకి తెలుసు దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నది. ఓకే, ఐఎమ్ నో వన్ టు కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.